వాటర్ పొల్యూషన్ అండ్ సాలిడ్ వేస్ట్. నీటి కాలుష్యం అనగా ఏమి? వాట్ ఈజ్ మెంట్ బై వాటర్ పొల్యూషన్? భూమి మీద వాటర్ అనేది చాలా ముఖ్యమైన నేచురల్ రిసోర్స్. వాటర్ అనేది ఎన్నో జీవరాశులకు అవసరం. మన చుట్టూ ఉండే ప్రతి చిన్న అవసరానికి వాటర్ అవసరం. రోజువారీ జీవితంలో జీవులకు ఫుడ్ ఎంత ముఖ్యమో వాటర్ కూడా అంతే ముఖ్యం. వాటర్ లేకుండా మనం ఎర్త్ని ఊహించలేము. ఎర్త్ యొక్క 2/3 వంతులు వాటర్ కలిగి ఉంది. అటువంటి వాటర్ని ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు వాడుతూ వాటర్ పొల్యూషన్ చేస్తున్నారు. స్వచ్ఛమైన వాటర్ ఎర్త్ పై ఉన్నది చాలా తక్కువ. మొత్తం అన్ని నదులు మరియు సముద్రాల వాటర్ త్రాగడానికి మరియు మన రోజువారీ అవసరాలకు పనికిరాదు. నీటి కాలుష్యం, వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ భయంకరమైన సమస్య. ప్రపంచాన్ని విధ్వంసం మార్గంలో నడిపించేంత శక్తివంతమైనది. వాటర్ సహజమైన ద్రావణ చాలా కాలుష్య కారకాలను అందులో సులభంగా కరిగించి కలుషితం చేస్తుంది. వాటర్ పొల్యూషన్ అంటే సాధారణంగా మానవ కార్యకలాపాల వల్ల కలిగే వాటర్ రిసోర్సెస్, సముద్రాలు, సరస్సులు, నదులు, జలాశయాలు మరియు భూగర్భ జలాలు పొల్యూట్ అవటం. వాటర్ పొల్యూషన్ అనేది వాటర్ యొక్క ఫిజికల్, కెమికల్ లేదా జీవ లక్షణాలలో, బయోలాజికల్ ప్రాపర్టీస్లో ఏదైనా ఒక మార్పు. తద్వారా వాటర్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఏ ఒక్క ప్రాణికైనా హానికరం. వాటర్ అనేది హ్యూమన్స్ మరియు యానిమల్స్ వినియోగానికి తగినంత సురక్షితమైనదిగా పరిగణింపబడుతుంది. రోజువారీ జీవితంలో ఎన్నో అవసరాలకు వాటర్ ప్రధానం. డ్రింకింగ్, కుకింగ్, అగ్రికల్చర్ యాక్టివిటీస్ మొదలైన నిత్యావసరాలకు. కానీ ఈ రోజుల్లో కెమికల్స్, బ్యాక్టీరియా మరియు ఇతర కాలుష్య కారకాలు మన డ్రింకింగ్ వాటర్ కూడా ప్రభావితం చేస్తున్నాయి. నీటి కాలుష్యం యొక్క మూలాలు. సోర్సెస్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. ఫస్ట్, డొమెస్టిక్ వేస్ట్, దేశీయ వ్యర్థాలు. సెకండ్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, పారిశ్రామిక కాలుష్యం. థర్డ్, యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, పురుగుల మందుల వాడకం. ఫోర్త్, సింథటిక్ ఫెర్టిలైజర్స్, సింథటిక్ ఎరువులు. ఫిఫ్త్, మెరైన్ డంపింగ్, సముద్రంలో చెత్తను వదలటం. సిక్స్త్, రేడియో యాక్టివ్ వేస్ట్, రేడియోధార్మిక వ్యర్థాలు. సెవెంత్, ఆయిల్ పొల్యూషన్, చమురు కాలుష్యం. ఎయిత్, గ్లోబల్ వార్మింగ్, ఘన వ్యర్థాల వల్ల నీటి కాలుష్యం. సాలిడ్ వేస్ట్ కాజింగ్ వాటర్ పొల్యూషన్. సమాజం నుండి జరిగే కార్యకలాపాల నుండి తీసుకొనబడిన మరియు విస్మరించబడిన ఘనస్థితిలో పనికిరాని మరియు అవాంఛిత ఉత్పత్తులు. మన రోజువారీ కార్యకలాపాల నుండి వేస్ట్లు ప్రతి ఒక్క విధంగా నిరంతరం ఉత్పత్తి అవుతాయి. ప్రతి కార్యాచరణ వివిధ రకాలైన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుంది. వ్యర్థాలలో రకాలు. ఫస్ట్, డొమెస్టిక్ వేస్ట్, దేశీయ వ్యర్థాలు. సెకండ్, కమర్షియల్ వేస్ట్, వాణిజ్య వ్యర్థాలు. థర్డ్, కమ్యూనిటీ వేస్ట్, సమాజ వ్యర్థాలు. ఫోర్త్, కన్స్ట్రక్షన్ వేస్ట్, నిర్మాణ వ్యర్థాలు. ఫిఫ్త్, హజార్డస్ వేస్ట్, ప్రమాదకర వ్యర్థాలు. సిక్స్త్, ఇండస్ట్రియల్ వేస్ట్, పారిశ్రామిక వ్యర్థాలు. ఇటువంటి అనేక రకాలైన సాలిడ్ వేస్ట్లు అన్నింటినీ ప్యూర్ వాటర్లో చెత్తలాగా కలపడం ద్వారా వాటర్ పొల్యూషన్ అవుతుంది. కొన్ని విషపూరితమైన సాలిడ్ వేస్ట్లు కలపడం ద్వారా ఆ నీరు త్రాగి ఎన్నో ప్రాణులు జీవనం కోల్పోతున్నాయి. నీటి కాలుష్యం తగ్గించడానికి మార్గాలు. వేస్ టు కంట్రోల్ వాటర్ పొల్యూషన్. ఫస్ట్, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం. సెకండ్, పాస్పేట్ లేని డిటర్జెంట్స్ వాడటం. థర్డ్, విషపూరితమైన కెమికల్స్ను సరిగ్గా నిర్వహించడం. ఫోర్త్,
వాటర్ను పొదుపుగా వాడటం. 5th, పారిశ్రామిక వ్యర్థాలను వాటర్లో కలపడం ఆపాలి. 6th, పురుగుల మందుల వాడకం అదుపులో ఉండాలి. పరిశ్రమలు తమ వ్యర్థాలను జాగ్రత్తగా శుద్ధి చేయాలి. నేచురల్ ఫెర్టిలైజర్స్ మరియు పెస్టిసైడ్స్లను రసాయన పదార్థాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం మొక్కలకు మరియు నీటికి మంచిది. ఎక్కువ ట్రీస్ను నాటడం ద్వారా పొల్యూషన్ తగ్గించగలం. అందరూ బాధ్యతగా తీసుకొని నదులను, నీటిని, ఇంటి చెత్తను మరియు వ్యర్థాలను అందులో కలపకుండా కాలుష్యం తగ్గించవచ్చు. వాటర్ యాక్ట్ 1974 వాటర్ పొల్యూషన్ మరియు నీటి పరిరక్షణ కొరకై ఈ యాక్ట్ అమలులోకి వచ్చింది. వాటర్ పొల్యూషన్ని తగ్గించడానికి మరియు నివారణ కొరకు ఈ యాక్ట్ అమలు పరిచారు.